ఇమాజిన్ చేయండి, మీరు ఒక బీచ్ పైన నడుస్తూ ఉన్నారు అండ్ అప్పుడే ఒక మ్యాసివ్ డీప్ సీ క్రియేచర్ని చూస్తారు అండ్ అది ఇంతకు ముందు ఎప్పుడు కూడా లైవ్గా కనిపించలేదు. అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? షాకింగ్ అండ్ సర్ప్రైజ్డ్ కదా? ఎగ్జాక్ట్లీ మన వరల్డ్లో కూడా ఇదే జరుగుతుంది. స్ట్రేంజ్, రేర్ అండ్ టెరిఫైయింగ్ డీప్ సీ క్రియేచర్స్ చాలా మిస్టీరియస్గా సీ షోస్కి వస్తున్నాయి మరియు ఫేమస్ సైంటిస్ట్ అండ్ ఎక్స్పర్ట్ని కూడా కన్ఫ్యూజన్లో పెట్టేశాయి. మెక్సికోలో ఒక ఓర్ ఫిష్ కనిపించింది. ఇది డీప్ సీ జెయింట్ అని కన్సిడర్ చేస్తారు, ఇంకా మెసెంజర్ ఆఫ్ ఎర్త్ క్వేక్స్ అని కూడా పిలుస్తారు. ఈ ఫిష్ చాలా రేర్గా కనిపిస్తుంది మరియు జపానీస్ ఫోక్లోర్ ప్రకారం ఇది కనిపించిందంటే పెద్ద ఎర్త్ క్వేక్స్ ఆర్ సునామీస్ వస్తాయని వార్నింగ్ లాగా కన్సిడర్ చేస్తారు. అండ్ కెనరీ ఐలాండ్లో ఒక యాంగ్లర్ ఫిష్ షోర్ పైకి తేలుతూ వచ్చింది. ఇది డీప్ సీ ప్రెడేటర్. థౌజండ్స్ ఆఫ్ మీటర్ డెప్త్లో ఉంటుంది. వీటి జీవితం కంప్లీట్ డార్క్నెస్లో ఉంటుంది. మరి అది సర్ఫేస్కి ఎందుకు వచ్చింది? ఇది ఇక్కడికే ఆగలేదు. ఆస్ట్రేలియాలో తస్మానియా స్టేట్లో 150+ కిల్లర్ వేల్స్ సముద్ర తీరంలో చిక్కుకుపోవడం జరిగింది. వీటికి డీప్ లివింగ్ కేపబిలిటీ ఉంటుంది. మరి ఇవన్నీ ఒకేసారి సర్ఫేస్ పైకి ఎందుకు వచ్చాయి? అండ్ కేరళలో లాక్స్ ఆఫ్ ఫిషెస్ సీ షోర్కి వచ్చాయి అండ్ చాలా ఫిషెస్ చనిపోయాయి. లోకల్ ఫిషర్మెన్స్ ప్రకారం ఓషన్ లోపల ఏదో జరుగుతుందని చెప్తున్నారు. ఇక్కడ అందరినీ షాక్ చేసే క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు ఈ డీప్ సీ క్రియేచర్స్ ఒకేసారి సర్ఫేస్కి వస్తున్నాయి? ఇది ఒక ఎర్త్ క్వేకా, సునామీనా, లేదా ఇంకో పెద్ద డిజాస్టర్కి వార్నింగ్స్ అయినా? ఈ వీడియోలో మనం అన్ని పాసిబిలిటీస్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ నుండి స్పిరిచువల్ బిలీఫ్ దాకా. ఖురాన్ షరీఫ్, హోలీ బైబుల్ మరియు శ్రీమద్ భాగవత గీతంలో ఇలాంటి ఇన్సిడెంట్స్ గురించి ఏం చెప్పారో తెలుసుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సైంటిస్ట్ ప్రకారం డీప్ సీ క్రియేచర్స్ బయటికి రావడానికి చాలా కారణాలు ఉన్నాయి, కానీ అందులో 5 రీజన్స్ మాత్రం బలంగా నమ్ముతున్నారు. మరి అవేంటో తెలుసుకుందాం. నంబర్ 1, సెస్మిక్ యాక్టివిటీ అండ్ ఎర్త్ క్వేక్ వార్నింగ్స్. డీప్ సీ క్రియేచర్స్ ఎస్పెషల్లీ ఓర్ ఫిష్ ఫ్యూచర్లో వస్తున్న ఎర్త్ క్వేక్స్ అండ్ సునామీస్ని సెన్స్ చేయగలవని పాస్ట్ యాక్టివిటీస్ చెప్తున్నాయి. జపాన్లో ఓర్ ఫిష్ని యుగునోత్సుకాయి అని పిలుస్తారు, అంటే మెసెంజర్ ఫ్రమ్ ద డ్రాగన్ ప్లేస్ అని. అండ్ ఓర్ ఫిష్ సర్ఫేస్కి వస్తే పెద్ద ఎర్త్ క్వేక్ ఆర్ సునామీ రావడానికి వార్నింగ్ అని అంటారు. ఇది జస్ట్ సూపర్స్టిషన్ మాత్రమే కాదు, రియల్ లైఫ్ కేసెస్లో ఓర్ ఫిష్ సైటింగ్స్ తర్వాత 3 మేజర్ ఎర్త్ క్వేక్స్ జరిగాయి. నంబర్ 1, 2011 జపాన్ ఎర్త్ క్వేక్ అండ్ సునామీ 9.1 మ్యాగ్నిట్యూడ్. ఈ డివాస్టింగ్ డిజాస్టర్ ముందు చాలా ఓర్ ఫిష్ జపాన్ షోర్స్కి వచ్చాయి. ఎర్త్ క్వేక్ తర్వాత మ్యాసివ్ సునామీ వచ్చింది అండ్ 18,000 మందికి పైగా ప్రాణాలను తీసుకుంది. నంబర్ 2, 2018 ఇండోనేషియా ఎర్త్ క్వేక్ 7.5 మ్యాగ్నిట్యూడ్. సునామీ వచ్చే కొన్ని వీక్స్ ముందు ఓర్ ఫిష్ కోస్ట్ దగ్గర కనిపించాయి అండ్ అవి కనిపించిన కొన్ని రోజులకే ఎర్త్ క్వేక్ అండ్ సునామీ వచ్చింది అండ్ 4,300కి పైగా ప్రాణాలని తీసుకుంది. నంబర్ 3, 2020 మెక్సికో ఎర్త్ క్వేక్ 7.4 మ్యాగ్నిట్యూడ్. ఎర్త్ క్వేక్ ముందు మల్టిపుల్ ఓర్ ఫిష్ సీ షోర్ దగ్గర కనిపించాయి అండ్ కొన్ని రోజులకే ఎర్త్ క్వేక్ వచ్చింది. అరౌండ్ 5 పీపుల్ చనిపోయారని రిపోర్ట్స్ ఉన్నాయి. అండ్ సైంటిస్ట్ ప్రకారం ఓర్ ఫిష్ డీప్ సీలో 3,300 ఫీట్ లోపల ఉంటుంది. ఎర్త్ క్వేక్ రావడానికి ముందు అండర్ గ్రౌండ్ సెస్మిక్ యాక్టివిటీ గ్యాస్ బబుల్స్ రిలీజ్ చేయొచ్చు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ షిఫ్ట్ అవ్వచ్చు, ప్రెషర్ చేంజెస్ రావచ్చు. ఈ చేంజెస్ ఓర్ ఫిష్ని డిస్టర్బ్ చేసి సర్ఫేస్కి రావడానికి ఫోర్స్ చేస్తాయని సైంటిస్ట్ చెప్తున్నారు. ఇప్పుడు సైంటిస్ట్ చెప్పిన సెకండ్ రీజన్ గురించి డిస్కస్ చేద్దాం. క్లైమేట్ చేంజ్ అండ్ రైజింగ్ ఓషన్ టెంపరేచర్స్. క్లైమేట్ చేంజ్ డీప్ సీ ఎన్విరాన్మెంట్ని డ్రాస్టికల్గా మార్చేస్తుంది అండ్ సైంటిస్ట్ ఇది డీప్ సీ క్రియేచర్స్ సర్ఫేస్కి రావడానికి ఒక రీజన్ కావచ్చు అని నమ్ముతున్నారు. అండ్ నేచర్ క్లైమేట్ చేంజ్లో పబ్లిష్ అయిన స్టడీ ప్రకారం ఓషన్ హీట్ వేవ్స్ లాస్ట్ ఫ్యూ డెకేడ్స్లో 50% పెరిగాయి అని చెప్తుంది. అండ్ ఇది డీప్ సీ క్రియేచర్స్ లైఫ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. చాలా డీప్ సీ క్రియేచర్స్ వార్మర్ వాటర్స్లో సర్వైవ్ చేయలేకపోతున్నాయి. టెంపరేచర్ పెరిగితే వాటి ఫుడ్ సప్లై తగ్గిపోతుంది అండ్ వాటిని కూల్ వాటర్స్కి మైగ్రేట్ అవ్వడానికి ఫోర్స్ చేస్తుంది. ఇది యాంగ్లర్ ఫిష్ అండ్ వేరే డీప్ సీ స్పీషీస్ షోర్కి ఎందుకు వస్తున్నాయో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నంబర్ 3, అండర్ వాటర్ వాల్కానిక్ ఎరప్షన్. ఓషన్ ఫ్లోర్లో థౌజండ్స్ ఆఫ్ అండర్ వాటర్ వాల్కెనోస్ ఉన్నాయి. వాటిలో చాలా మానిటర్ చేయలేకపోతున్నారు. అండ్ అండర్ వాటర్ వాల్కెనో ఎరెప్ట్ అయితే CO2, సల్ఫర్ డైఆక్సైడ్ లాంటి టాక్సిక్ గ్యాసెస్ వాటర్లో రిలీజ్ అవుతాయి. వాటర్ టెంపరేచర్ పెరిగిపోయి మెరైన్ లైఫ్ చనిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ టోంగా అండర్ వాటర్ వాల్కెనో ఎరప్షన్.
జనవరి 2022లో హంగా టోంగా హంగా హపాయ్ వాల్కెనో ఎరప్ట్ అయింది. ఎరప్షన్ వల్ల ఎంటైర్ ప్లానెట్లో షాక్ వేవ్స్ వచ్చేసాయి. మెరైన్ లైఫ్లో మ్యాసివ్ డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది. డీప్ సీ క్రియేచర్స్ ఎరప్షన్ తర్వాత షోస్కి వచ్చాయి. అలాంటి ఒక అండర్ వాటర్ వాల్కనిక్ ఈవెంట్ ఇప్పుడు ఓషన్ డెప్త్స్లో జరుగుతుందా? సైంటిస్ట్ ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. నంబర్ 4, హ్యూమన్ యాక్టివిటీస్. హ్యూమన్స్ డీప్ సీలో డ్రిల్లింగ్, మైనింగ్, సోనార్ వెపన్ టెస్టింగ్ చేసే ఫ్రీక్వెన్సీని పెంచారు. ఇది డీప్ సీ క్రియేచర్స్ని వాటి న్యాచురల్ హ్యాబిటేట్స్ నుండి బయటికి పంపిస్తుంది అని సైంటిస్ట్ చెప్తున్నారు. కంపెనీస్ నికెల్, కోబాల్ట్ లాంటి మినరల్స్ కోసం డీప్ సీ మైనింగ్ చేస్తున్నారు. అండ్ డీప్ సీ క్రియేచర్స్ యొక్క ఎకోసిస్టమ్ డిస్టర్బ్ అవుతుంది. సబ్మెరైన్స్ అండ్ నావల్ షిప్స్ సోనార్ టెక్నాలజీ యూస్ చేస్తాయి. ఇది పవర్ఫుల్ సౌండ్ వేవ్స్ని డీప్ ఓషన్లో పంపిస్తుంది అండ్ వేల్స్, డాల్ఫిన్స్ లాంటి మెరైన్ యానిమల్స్ని డిస్టర్బ్ చేస్తుంది. తస్మానియాలో కూడా వేల్స్ బయటికి రావడానికి ఇదే కారణం కావచ్చు అని సైంటిస్ట్ చెప్తున్నారు. నంబర్ 5, ఓషన్ కరెంట్స్ అండ్ న్యాచురల్ మైగ్రేషన్ సైకిల్. కొందరు సైంటిస్ట్ ఇది న్యాచురల్ సైకిల్లో భాగమే అని అంటున్నారు. ఓషన్ కరెంట్స్ ఎల్ నినో అండ్ లా నినా ఈవెంట్స్ వల్ల ఎవ్రీ ఫ్యూ ఇయర్స్లో షిఫ్ట్ అవుతాయి. ఈ షిఫ్ట్స్ వల్ల డీప్ సీ క్రియేచర్స్ అన్నోన్ టెరిటరీస్కి మైగ్రేట్ అవుతాయి. సైన్స్లో చాలా ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి. ఎర్త్ క్వేక్స్, క్లైమేట్ చేంజెస్, వాల్కెనోస్, హ్యూమన్ యాక్టివిటీస్, మైగ్రేషన్ సైకిల్స్. బట్ ఇది అన్నీ కలిసిన ఒక ఎఫెక్టా లేదా ఇంకా ఏమైనా మిస్టీరియస్గా ఓషన్ డెప్త్స్లో జరుగుతుందా? ఇవి సైంటిస్ట్ మనకి సైంటిఫిక్గా ప్రూవ్ చేసిన రీజన్స్. అండ్ ఇప్పుడు హోలీ స్క్రిప్చర్స్ ఏమంటున్నాయో చూద్దాం. ఖురాన్ షరీఫ్, ద హోలీ బైబుల్ అండ్ శ్రీమద్ భగవద్గీతంలో ఇలాంటి పర్టికులర్ ఇన్సిడెంట్స్ గురించి ఏం సైన్స్ ఉన్నాయో తెలుసుకుందాం. అండ్ ఒకవేళ నేను ఏమైనా తప్పు మాట్లాడితే కరెక్ట్ చేయండి గైస్. ఓకే, ముందుగా ఖురాన్ షరీఫ్లో ఏం చెప్తున్నారో చూద్దాం. ఇస్లామిక్ టీచింగ్స్ ప్రకారం ఖురాన్ షరీఫ్ అండ్ హదీస్లో డే ఆఫ్ జడ్జ్మెంట్ అంటే ఉర్దూలో కయామత్ అని అర్థం. ఆ రోజు ముందు జరిగే కొన్ని సిగ్నల్స్ గురించి చెప్పారు. స్ట్రేంజ్ న్యాచురల్ అకరెన్స్ అండ్ యానిమల్స్ అబ్నార్మల్గా బిహేవ్ చేయడం కూడా ఒక ఇండికేషన్ అవ్వచ్చు అని చెప్తున్నారు. అండ్ వాటికి ప్రూఫ్స్ ఖురాన్ షరీఫ్లో సూరా అల్ తక్వీర్ చాప్టర్ 81 వర్స్ 1-6లో నేచర్లో చాలా మేజర్ చేంజెస్ జరుగుతాయని మెన్షన్ చేశారు. కొన్ని ఇంటర్ప్రిటేషన్స్ ప్రకారం డీప్ సీ క్రియేచర్స్ అన్యూజువల్ ప్లేసెస్లో కనిపించడం ఒక ఎర్లీ వార్నింగ్ అని ఇస్లామిక్ స్కాలర్స్ చెప్తున్నారు. రిఫరెన్స్ నంబర్ 2, హదీస్ సోర్సెస్లో ఎండ్ టైమ్స్ ముందు సముద్రం తనలో ఉన్న రహస్యాలు బయటికి పంపుతుందని చెప్తుంది. అండ్ డీప్ సీ క్రియేచర్స్ సడన్గా సర్ఫేస్లో కనిపించడం లోకం అంతమయ్యే సంకేతాలని హదీస్ చెప్తుంది. ఖురాన్ షరీఫ్లో చెప్పిన విషయాలు ఇలా ఉంటే ఇప్పుడు హోలీ బైబుల్లో డీప్ సీ క్రియేచర్స్ షోర్కి రావడం గురించి ఏం చెప్తుందో చూద్దాం. బైబుల్ యొక్క జాబ్ 41 వర్సెస్ 1-34 ప్రకారం లివేథన్ అనేది ఒక మ్యాసివ్ డీప్ సీ క్రియేచర్ అండ్ అది ఒక డిస్ట్రక్షన్కి సింబల్ అని చెప్తారు. అండ్ సామ్ చాప్టర్ 104 వర్స్ 25-26లో లివేథన్ డీప్ ఓషన్స్లో ఉంటుందని మెన్షన్ చేశారు. రీసెంట్గా సోషల్ మీడియాలో చాలా గాసిప్స్ వస్తున్నాయి లివేథన్ ఈస్ రిటర్నింగ్ అని. అండ్ దానికి కారణం చాలా డీప్ సీ క్రియేచర్స్ సడన్గా షోర్కి రావటం. కానీ కొందరు క్రిస్టియన్ స్కాలర్స్ లివేథన్ ఒక రియల్ సీ మాన్స్టర్ కాదు, అది ఒక మేజర్ డిజాస్టర్ సింబల్ మాత్రమే అని చెప్తున్నారు. లూక్ చాప్టర్ 21 వర్స్ 25 ప్రకారం సన్, మూన్, స్టార్స్లో విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. అండ్ సముద్రంలో జరిగే విచిత్రమైన సంఘటనలు మరియు వాటి అలలను చూసి భూమి మీద జనాలు భయపడతారు అని చెప్తుంది. కొందరు క్రిస్టియన్ స్కాలర్స్ ప్రకారం డీప్ సీ క్రియేచర్స్ ల్యాండ్ మీదికి రావటం అంటే ఎండ్ టైమ్ ప్రాఫెసీకి సైన్ అని చెప్తున్నారు. హోలీ బైబుల్లో చెప్పిన విషయాలు ఇలా ఉంటే ఇప్పుడు శ్రీమద్ భగవద్గీతంలో డీప్ సీ క్రియేచర్స్ షోర్కి రావటం గురించి ఏం చెప్తుందో చూద్దాం. హిందూ ధర్మం ప్రకారం సమయాన్ని 4 యుగాలుగా డివైడ్ చేశారు. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం అండ్ కలియుగం. కలియుగం అనే ఫైనల్ ఏజ్లో డిస్ట్రక్షన్ అండ్ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ ఉంటాయని భగవద్గీతలో మెన్షన్ చేశారు. అండ్ శ్రీమద్ భగవతం చాప్టర్ 12.2 వర్స్ 9-12 ప్రకారం కలియుగంలో సముద్రాల యొక్క అలలు పెరుగుతాయి అండ్ నీటిలో జీవించే ప్రాణులకు హాని కలిగిస్తాయి మరియు విచిత్రమైన క్రియేచర్స్ బయటికి వస్తాయని ఉంది. హిందూ మిథాలజీ ప్రకారం లార్డ్ విష్ణు మత్స్య అవతార్ రూపంలో వచ్చి ఒక గ్రేట్ ఫ్లడ్ గురించి వార్నింగ్ ఇచ్చారు. అండ్ కొందరు హిందూస్ ప్రకారం డీప్ సీ క్రియేచర్స్ సడన్గా షోర్కి రావడం కూడా ఒక సిమిలర్ వార్నింగ్ అవ్వచ్చు అని చెప్తున్నారు. అంటే నిజంగా మనకి ఫ్యూచర్లో ఏమైనా డిజాస్టర్ వస్తుందా లేదా ఎన్విరాన్మెంటల్ చేంజెస్ వల్ల వస్తున్న మార్పులా? సైంటిస్ట్ ఇది ఎర్త్ క్వేక్స్, క్లైమేట్ చేంజ్ అండ్ హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల జరిగింది అని చెప్తున్నారు. అండ్ మన రిలీజియస్ టెక్స్ట్ ఇది ఒక వార్నింగ్ అండ్ ఒక ఎన్విరాన్మెంటల్ డిజాస్టర్కి సిగ్నల్ అవ్వచ్చు అని చెప్తున్నాయి.
నా ఒపీనియన్లో రెండిట్లో నిజాలు ఉన్నాయి. సైన్స్ లాజికల్ ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తుంది అండ్ ఏన్షియంట్ స్క్రిప్చర్స్ ఒక వార్నింగ్ ఇస్తున్నాయి. మీ ఒపీనియన్స్ ఏంటి? ఇది జస్ట్ ఒక కోఇన్సిడెన్సా లేదా నేచర్ మనకి ఇస్తున్న వార్నింగా? మీ థాట్స్ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.